ఆపుకురా ఏ గోవిందరెడ్డి రావోయ్ చెప్తా ఇప్పుడు రాఘుల్రెడ్డి మీ అమ్మమ్మ కూడా కదా అక్క రాఘురెడ్డి మా అమ్మ కూడా మా నాయన రాఘురెడ్డి కలిగిన కూడా మీ నాయన అంటే మీ అమ్మమ్మ కూడా సరే ఒరే బూడిదోమ నా కొడక ఏం మాట్లాడుతాను అప్పుడా మాట్లాడా సరేగానే ఎట్టా వచ్చినావో ఎవరన్నా కూడా భూములన్నీ బేకర్ పట్టిపోయి బీడ్లన్నీ పెప్పినాయి అక్కడ అందరూ సుచ్చారు ఫలాలు పెట్టుకోరు మీ దయాదులందరూ సుచ్చారు ఫలం పెట్టుకొని బాగా పండించుకుంటే ఎండిపోయింది ఆడాలా బీళ్ళు వీళ్ళు ఎక్కినాయా ఎంతమంది పుట్టాం మా నాయనకు మీ నాయనకి ఎంతమంది పుట్టినారా మీ అమ్మని అడగాలని కాదురా మేము ఎంతమంది కొడుకు మగవాళ్ళమా ఏది నన్ను అడుగుతారు నాకేం తెలుసు మీ నాయనకు పుట్టించుకున్నాను మీ అమ్మకు మీ నాయన తెలుసురా మేము 7 మంది 7 మంది మీ అమ్మకు మీ నాయనకు 7 మంది కాదురా నాయన మీ అమ్మ మీ నాయన పెళ్లి వెనక ముందు 7 మంది కలిసి నా కొడక చేస్తే పట్ల లేకారు నా కొడక ఆడవాళ్ళ పుట్టిన కొడక ఎనుక ముందు ఎట్ట పడతారా బిడ్డలో ఒకవేళ పుడితే ముందు పక్క పడతారా ఎనికి పక్క పడతారా ఒకరికి ఒకరు ఎదురా పొలం మాట్లాడుతుంది ఒకరానికి ఒకరు ఎట్ట పడతారా 2 ఏళ్ళకొకరు సరేలే 7 మంది కాదురా నా కొడక నువ్వు పెద్దోనివా కాదురా మీ అమ్మ మీ నాయన నన్ను అడిగంటాను రెడ్డి గోవిందరెడ్డి కాదు గోవిందరెడ్డి మీ నాయనకు మీ అమ్మకు 7 మంది కొడుకులు అయితే మీ అమ్మ మీ నాన్న పెళ్లి చేసుకునే నుంచి అదే పని ఉండిట్టున్నారు గోవిందరెడ్డి అదే పని ఏం పనిరా 7 మంది కొడుకులు పుట్టారంటే ఈ కాలంలో ఒకరికిద్దరికి ఆపరేషన్ చేయిస్తాండ్రు 7 మంది పుట్టించిన బట్టి మీ నాయన పనివాడే నాకు పనులంటే మనల్ని మెట్టుకుంటాడు పనులంటే మెట్టుకుంటారు పలకకుంటారు పనుల్లో మీ నాయన కూడా మీ నాయన మన పలకెత్తారు ఏం పలకరా అలాగనే మీ ఆయన పంపించినాడు నా కొడుకు భూములన్నీ మా కొడుకుని పిలిపించి అడిగిస్తామన్నాడు ఏం సమాచారం భూములని పరంపర 6 మంది మాత్రం సిద్ధాలకు వచ్చాం మేము మీ అన్నదమ్ములు మా చిన్నోడు ఉన్నాడు మా తమ్ముడు వాడు లాస్ట్ జంగల్ నేను ఇచ్చినాక పుట్టాడు నీ పుట్టాడు నేను మీ ఇంటికి పనికొచ్చినాక పుట్టినాడు అంటే పని కూర్చో ఇట్లా పని తెలియదుగా ఏం పని కలిగిన మీ ఇంటికి పని పెద్ద పనికి వచ్చినాడు ఆయన మీ ఇంటానికి జీతానికి వచ్చిన తర్వాత పుట్టినాడే లాస్ట్ ఇచ్చిందండి ఎవరురా నేను చేసి పని చేసావురా చేసి పని చేస్తా పెళ్లిలా నీకు ఏవియా చేసి పని నీకు పెళ్లి మరి చేసి పని అంటాడవా చేసిపోయారంటే వేడి తగ్గబట్టి దుండే చేతులతో మడకలు దుండేదా అది చెప్తావు నీ మనమయ్యా చేసి పని అంటాడవా అదే చేసిపోయి కదా ఇప్పుడు చేసి పని అంటే మన దసరా సెలవులు ఇచ్చిన లీవులు అవును ఆ సెలవులు ఇట్లా చిన్న పిల్లలందరూ చేసి పని చేసిండే అట్ట పిల్లలు ఏమి చేసి చేస్తారా వాడేం వాడు చిన్న చేసిపోయినా అతన్నే టిఫిన్ తినేసి బయటకు వచ్చేస్తాడు ఏమన్నా పీట బొమ్మలు లేక పోతాడు లేక మాండ్ల కింద పోతాడు 8 గంటలకు మొదలు పెట్టాడంటే 1 గంట దాకా చెయ్యి ఆగేదే లేదు కాదురా వాళ్ళు కిరికిచ్చాడు చేసిపోయి క్రికెట్ చేతులతో కాళ్ళతోనా అది ఏమైనా మంచి ఐడియా ఏమైనా
ఆ, అయినా ఓ, ఏమైనా పెద్ద చేయమైన వాడి నేను చేతి పిల్లలు ఈడెప్పుడు చేశాడు చేతి పిల్లలు జయ, జయ, ఆయన ఒక్క కథ నమ్మి చచ్చిందే కుంభరంతా పడతాను వాళ్ళంతా. చూపియా? రేయ్, రేయ్. అయినా ఓ, ఇప్పుడు ఆ, మేము సేద్యం చేస్తాను ఓ, సేద్యం చేసేందుకు వచ్చాం ఆ, మేము సేద్యాలు ఎందుకు చేయలేదంటే ఆ. ఎందుకు పంటలు ఎలా ఉన్నాయంటే అది. మా తమ్ముడు చిన్నోడు ఆ. వాడు సేద్యాలకు వచ్చినందుకు మేము సేద్యం చేయనే చేయం ఏమది అవి వాడు రావాలి కదా ఆహా. వాడు మా అమ్మకి ఏది పుట్టిండిదా వాళ్ళు కూడా మీ అమ్మకు పుట్టినాడా వీడు కూడా అంటే నువ్వు చెప్పేది కాదు. నేను కుండేది శీలను కాదు. నువ్వు చెప్పేది 7 మంది మీ అమ్మకు పుట్టినారా? ఓ, 7 మంది మా అమ్మ పుట్టింది ఎవరు పుట్టారా అడుగుతానయ్యా తెలియక. మరి ఆయనకల్లా మరి ఆయన పుట్టారన్నాడు నువ్వు కాదులే, ఆయన కుండేది అంత వైరు పుట్టించాడా అది కాదు. మీ అమ్మ ఆ. మీ అమ్మ ఆ. అక్కడ టమాటా చెట్లు టమాటకాయలు పెరకని మీనింది. అవులే అప్పుడు ఏనా పోయినాడు టమాటకాయలు పెరకను సీనన్న సీనన్న వినాడు ఈ కుంటి సీనన్న ఆయన ఇచ్చిస్తా అంటాడు ఎప్పుడు అలాగే చెప్పి మీ అమ్మ చెట్టు దుగ్గల కింద వంగబడింది. వంగబడినాక కుంటి మన్నాడు చూడు దాంట్లో నిండిపోయా మంచివాడ్రా అవుయా అరే సమాధానం ఏం లేదు నువ్వు తొందరగా చేసి అవులే మా నాయన దగ్గర వేసి నేను చిన్న కొడుకు సేద్యాలకు వచ్చినాక వాళ్ళు సేద్యం చేయరంట అవులే అని చెప్పు ఏమని చెప్తావు మీ చిన్న కొడుకు వచ్చిందాక మీ పెద్ద కొడుకులు ఈ 6 మంది కూడా చేతి మీద చేయరంట. చేసేదేరా? మీ చిన్న కొడుకు వచ్చారే చేస్తారు లేకపోతే చేయరు. ఏం చేయాలి చేద్దామా చేద్దామయ్యా చెయ్యాలి చేసుకోంటారు అవునా పడుకున్నా తాను పోతలే